వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, సునీత గారికి రక్షణ లేదనేది 2019 నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తాడు, భారతిరెడ్డి గారు ఫోన్ చేసి బెదిరిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బెదిరిస్తారు. ఈ విధంగా బెదిరింపు కాల్స్ అనేది ఆమెకి తొలిసారి కాదు. ఆమె అనేక సందర్భాల్లో ప్రెస్తో చెప్పుకునింది, అనేక మందితో చెప్పుకునింది, నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ ఉంది, మా నాన్నని చంపేశారని. ఆమె కుమార్తె అంటే ఎలా ఉండాలంటే వైఎస్ సునీత గారిలా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే తన తండ్రిని చంపించేసిన వ్యక్తులు ఈ విధంగా ఇంత ఒక పెద్ద వ్యవస్థ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నా కానీ ఆమె ఎక్కడా వెనకడి వేయకుండా పోరాడుతూ ఉంది. దీనికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కుమార్తె అంటే తన తండ్రికి ఎవరు చంపారు, న్యాయం కోసం పోరాడుతుంది, ఆమెకి న్యాయం జరగాలి. ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు, మా బాబాయిని ఎవరు చంపారు, చంద్రబాబు నాయుడు చంపాడు అని నారాసుర రక్ష చరిత్ర అని భారతమ్మ గారు ఆ రోజు సాక్షి డైరెక్టర్గా రాయిపిచ్చారు కదా. ఈరోజు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి కావాలని అడిగాడు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అంటే వెనక్కి తగ్గుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకోసం, ఎవరి కోసం? ఎవరు ఆ దోషి? ఎవరు? జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకెవరన్నా? అవినాష్ రెడ్డికి తండ్రి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తీసుకొని రావడం కోసం ఈ విధంగా చేశాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థను పెట్టి ఆపించాడు. అవినాష్ రెడ్డి అంటే నీకెందుకు అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నీకు అంత ప్రేమ? నీ సొంత తమ్ముడు కాదు కదా, నీ తండ్రి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి. మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా గెలిచారన్నా, ఎంపీగా గెలిచారన్నా ఆ రోజు నియోజకవర్గంలో వాళ్ళని సమన్వయం చేసుకొని కడప జిల్లాలో సమన్వయం చేసుకొని గెలిపించిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని నీ పదవి కోసం రాజీనామా చేయించావు 2009లో, నీకు గుర్తుందా? ఆ తర్వాత నీ సొంత జిల్లాలో గెలిపించుకోలేకపోయావు, కావాలనే ఓడించావు ఆ రోజు నువ్వు. ఆ తర్వాత ఆయన ఎంపీ అడిగితే ఇవ్వకుండా గొడవలు పెట్టించి నీ కుటుంబాన్ని నువ్వు చంపించుకున్నావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ రోజు నువ్వు అబద్ధాలు చెప్పావు, మా చిన్నాన్ని ఈ విధంగా చంపారని. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, మీ చిన్నాన్న పైన ప్రేమ ఉంటే నీ సొంత చెల్లి నిన్ను నమ్మటం లేదు. ఎందుకంటే నువ్వు దోషివి కాబట్టి. ఒక దోషిగా ఉండి నువ్వు ఆ విధంగా అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు విలువలు, విశ్వసనీయత, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా. నా కుటుంబాన్ని నీ కుటుంబాన్ని నువ్వు జీల్చుకున్నావు. మీ చిన్నాన్ని ఎవరు చంపించారయ్యా? ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీ చిన్నాన్నని ఎవరు చంపించారో ఈ రోజుటి వరకు నువ్వు చూడలేకపోతున్నావు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేవి, ఆ పదవిలో ఉండడం ఎందుకు, ఊడిపోవడం మేలు. నీ సొంత చిన్నాన్నని ఎవరు చంపించారో 4.5 ఏళ్లగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. సూటిగా మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపి. రెండోది, అవినాష్ రెడ్డికి నీకు ఏం సంబంధం? అవినాష్ రెడ్డిని నువ్వెందుకు వెనకేసుకొని వస్తున్నావు? నిజంగా మీ చిన్నాన్ని చెప్పి సిబిఐ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు అవినాష్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తామంటే నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. సునీతారెడ్డిని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు? మీ సొంత చెల్లెలే కదా. నువ్వు అంటావు కదా, రాష్ట్రంలో ప్రతి మహిళలకి నేను అభ్యుదయం చేశాను, మహిళలందరికీ నేను రక్షణగా నిలబడ్డా అని. నీ సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారు కావచ్చు, సునీతారెడ్డి గారు కావచ్చు నిన్ను నమ్మటం లేదు. నీ సొంత ఇంట్లో నీ చెల్లెలే నిన్ను నమ్మనప్పుడు రాష్ట్రంలో మహిళలు నిన్ను ఎందుకు నమ్మాలి? దానికి సమాధానం చెప్పు సూటిగా. ఇవన్నీ కాదు, చంద్రబాబు నాయుడు గారిపైన ఆ రోజు ఎందుకు ఆరోపణలు చేసావు? దానికి సమాధానం చెప్పు. ఈరోజు సొంత చెల్లిని కూడా చంపేయడానికి వెనకడిగేయటం లేదంటే నువ్వు ఎలాంటి వాడువో రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇకనైనా మానుకోండి. ఎందుకంటే సునీతారెడ్డి గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. సొంత చిన్నాన్నని చంపించేశారు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతూ ఉన్నారు. ఈ విధంగా ఇంత విలువ లేని వాళ్ళ దగ్గర ప్రాణాలకి రక్షణ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆమె ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వడం తప్పు లేదు. పోలీసులు కూడా ఆమెకి తగిన భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణం తీసే హక్కు ఈ భూమిపైన ఆ దేవుడికి కూడా లేదు. అలాంటిది వీళ్ళెవరో ఒకరిని చంపేయడానికి ఈరోజు బెదిరింపు కాలం. ఒక ఆడబిడ్డని ఇతను బెదిరిస్తూ ఉన్నాడంటే ఇతను ఏమంటారు? సీమలో ఆడబిడ్డలను తిట్టే వాళ్ళని ఏమంటారో బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. సీమలో ఆడవాళ్ళని తిట్టేవాడు, సీమలో ఆడవాళ్ళని కొట్టేవాడిని ఏమంటారో సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పెట్టుకొని నింటే తెలుస్తుంది. తర్వాత ఇదే వైసీపీ నాయకులు కూడా ఆ డైలాగ్ ఒకసారి వినండి. సీమలో ఆడవాళ్ళని బెదిరించేవాడు, సీమలో ఆడవాళ్ళ జోలికి పోయేవాడిని ఏమంటారో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. బైకుల ముందు ఎలివేషన్ పోస్టర్లు, ఎలివేషన్ డైలాగులు చెప్పుకోవడం కాదు. సీమలో ఆడవాళ్ళ జోలికి పోయేవాడిని ఏమంటారో తెలుసుకో. సీమలో ఆడవాళ్ళ జోలికి పోయేవాడిని ఏమంటారో ఒక్కసారి కాదు 1కి 2 సార్లు వినండి. విని మీ నాయకుడు అది, ఎందుకంటే మీ నాయకుడు అది అని అంటున్నామంటే సీమలో ఆడోళ్ళ జోలికి పోయి ఆడోళ్ళని తిట్టిస్తూ ఆడోళ్ళని బెదిరిస్తూ ఉన్నాడంటే తన సొంత చెల్లెల్నే తిట్టిస్తున్నాడంటే ఆడోళ్ళ జోలికి పోయేవారిని సీమలో ఏమంటారో బాలకృష్ణ గారి డైలాగ్ పెట్టుకొని ఉంటే మీకు అర్థమవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఆ పోస్టర్ వేసుకోండి మీ నాయకుడికి.
సీమల ఆడోళ్ళకు పోయేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోండి. అది మీ చరిత్ర. ఈ మంచి చేయండి రా నాయన అంటే ఇంట్లో చిన్నాయని చంపేస్తారు, ఇంట్లో చెల్లెలను బూతులు తిట్టిస్తారు. ఇది మీ చరిత్ర. మీరు ప్రజలకు మంచి చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసుకోండి. కుదిరితే 4.5 ఏళ్ళగా న్యాయం చేయాల, ఇంకా ప్రజలకి ఏం న్యాయం జరగలేదు కాబట్టి బాయ్ బాయ్ జగన్ మామయ్య అంటా ఉన్నారు రాష్ట్రంలో అందరూ. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.